కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలనను పూర్తిగా గాలికి వదిలేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి కృష్ణ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. అభివృద్ధి అంటే రాజధాని నిర్మాణం ఒక్కటే అన్నట్టుగా కాకుండా కూటమి ప్రభుత్వ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని చెప్పారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ 15,000 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పిన కూటమి పెద్దలు నేడు ఆ పథకాన్ని మర్చిపోయారని అన్నారు. ఉపాధి ఉద్యోగాలు లేక యువత ఇతర ప్రాంతాలకు వలసలు పోయే పరిస్థితిలో నెలకొంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 32,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహిళల భద్రతపై మాట్లాడకపోవడం విస్మయానికి గురిచేస్తుందని అన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ ఆసుపత్రి నిర్మించినప్పటికీ వాటిలో కనీస మౌలిక వసతులు సదుపాయాలు కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది వైద్యుల కొరత వేధిస్తుందని పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు త్వరలోనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వ నిరంకుశ పాలనపై పోరాటాలు చేస్తామని అంబటి కృష్ణ వెల్లడించారు. అనంతరం జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులుగా చాన్ భాషాను, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు అంబటి దాలినాయుడును నియమిస్తూ అధికారిక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, కాంగ్రెస్ నాయకులు సాయి దుర్గా, కొత్తపల్లి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నుంచి హాస్పిటల్స్ ఓపెన్ చేసినప్పటికీ సరైనటువంటి వసతులు కానీ సరైనటువంటి డాక్టర్స్ కొని నియమించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా విడ్డూరకరమైన విషయం. ఇకపోతే అన్ని విధాల దోచుకునే విధంగానే దోపిడీ ప్రభుత్వంగానే ఉన్నారు తప్ప ఏ రకమైనటువంటి శాంతి భద్రతల మీద కానీ ఏ దీని మీద కూడా అవగాహన లేదు. ఎంత మాత్రము రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని అంటే రాజధాని అనే కోణంలోనే చూస్తున్నారే తప్ప పూర్తి స్థాయిగా జిల్లా ప్రజలు కానీ లేదా రాష్ట్ర స్థాయి సామాన్యులు కానీ వాళ్ళ యొక్క బాగుబాగోతులను చూసే నాదుడే లేని పరిస్థితుల్లో ఈరోజు ఉంది. ఇకపోతే నిత్యావసర వస్తువులకు వస్తే ఎప్పటి నుంచో తీసుకున్నా ఇప్పటికీ మరింత డబల్ అయిందే తప్ప ఏమాత్రం కూడా సామాన్యుడికి అందుబాటు అయ్యే ఇదే లేకుండా పోయింది. రాష్ట్రంలో పరిస్థితులు చూడబోతే చాలా దారుణాతి దారుణంగానే ఉన్నాయి. దీనన్నిటి మీద ఇక ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ మీద కేసులు పెట్టడం, సంవత్సరానికి కోటి, నెలకోటి, 6 మాసాల కోటి, వారానికి కోటి ఏదో వ్యక్తిగత కక్షలతో తీసుకురావడం తప్పిస్తే పరిపాలనా విధానాన్ని పూర్తిగా గాలికి వదిలేయడం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన చర్యగానే కనబడుతుందా తప్ప సామాన్యుడికి కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగ సమస్య కానీ. నిన్న మొన్న ఒక స్కూల్లో కాలేజీకి వెళ్ళాం. ఆ తల్లిదండ్రులు చాలా వరకు ఇంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది, ఇప్పుడైతే వాళ్ళు హాల్ టికెట్లు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఏమీ ఇట్లేదు. ఎన్నికల్లోనో ప్రసారంలోనో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్న ఈ సీఎం ఎన్నికలు అయిపోయిన తర్వాత సాధారణ పిల్లలు చదువుని నిరుద్యోగ సమస్య ఎలాగా ఉంది, చదువుకొని ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అడిగే నాదుడు లేడు, చేసే నాదుడు లేడు. అధికారానికి రాకముందు 32,000 మంది ఆడపిల్లల మహిళలు కనబడకని పోయారని చెప్పినటువంటి పెద్ద మనుషులు కూడాను ఈరోజు కనీసం మహిళల యొక్క స్థితిగతుల గురించి కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం చాలా దారుణమైనటువంటి విషయం.